నిజాన్ని నిర్భయంగా వార్తలు ప్రచురించిన విలేకరుపై దాడి చేయడం అమానుషికం. విజయనగరం జిల్లా పసుపట్రాక మండలం గోవిందపై జరిగిన దాడిని ఆనందపురం మండలం ప్రెస్ క్లబ్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము. ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభం ఏదైనా ఉంటే అది మనకి మీడియానే చెప్పవచ్చు. అటువంటి మీడియాపై ఈరోజు అప్రజాస్వామికంగా దాడి జరిగింది. ఈ దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. దాడికి పాల్పడిన వ్యక్తులపై కఠినంగా చర్యలు తీసుకోవాలని, అలాగే భవిష్యత్తులో ఇలాంటి విషయాలు మళ్ళీ పునరావృతం కాకుండా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆనందపురం ప్రెస్ క్లబ్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము. మండలం విలేకరు గోవిందపై దాడిని ఆనందపురం ప్రెస్ క్లబ్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము. జర్నలిస్టులు వివిధ సమస్యల మీద ఉద్యోగం చేస్తూ ఎటువంటి వేతనం లేకుండా ఉద్యోగం చేస్తున్నారు. అలాంటి జర్నలిస్టులపై దాడులని ఐక్యంగా అందరం వ్యతిరేకించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. గోవిందపై దాడిని ఆనందపురం ప్రెస్ క్లబ్ తరఫున తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. విజయనగరం జిల్లా పసుపట్రాక మండలానికి చెందిన విశాలాంధ్ర విలేకరి గోవిందపై కొంతమంది దాడి చేయడం పట్ల ఆనందపురం ప్రెస్ క్లబ్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము. ప్రపంచంలో మీడియాకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. అలాంటి అవినీతిని, అక్రమాలని వెలుగులో తీసుకొచ్చే మీడియాపై ఇలాంటి దాడులు చేయడం సరైనది కాదు. కాబట్టి ఇటువంటి దాడులు పాల్పడిన వారిని పట్టుకొని వాళ్ళని కఠినంగా శిక్షించాలని ఆనందపురం ప్రెస్ క్లబ్ తరఫున డిమాండ్ చేస్తున్నాము. విలేకరు